ఈ వారం వచ్చేసి ఆదిత్య ఓం గారు మిడ్ వీక్ ద్వారా ఎలిమినేట్ అయిపోతే మన నైనిక వచ్చేసి వీకెండ్ ఎపిసోడ్ లో ఎలిమినేట్ అవ్వడం జరిగింది కదా. మీలో ఎంతమంది ఇది ఫెయిర్ డెసిషన్ అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పేయండి. ఇక నైనిక వచ్చేసి నాగమణికంఠ గురించి చాలా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ విషయాలు ఏంటో చూసేద్దాం వచ్చేయండి. అర్జున్ వచ్చేసి నాగమణికంఠ మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడిగిన ప్రశ్నకు గాను ఈ విధంగా చెప్తుందన్నమాట నైనిక. ఆయన చాలా ఇన్నసెంట్ అనుకున్న స్టార్టింగ్ లో చాలా కామ్ ఉంటారు, సెటిల్ ఉంటారు అనేసి. బట్ పోను ఏంటంటే నన్నే టార్గెట్ చేస్తున్నారు, కావాలని అందరూ నన్నే ఎలిమినేట్ చేయాలనుకున్నారు అనేసి ఎక్కువ ఎమోషనల్ బ్యాగేజ్ క్యారీ చేస్తారు. అది నచ్చదు ఆయనలో నాకు. ఎప్పుడు కూడా టార్గెటింగ్ నేచర్ అంటారు కానీ యాక్చువల్లీ ఫుడ్ కి కూడా మేము పిలుస్తాం, ప్రతిదానికి మేము పిలుస్తాం, కానీ ఆయన రారు. సో ఆ తర్వాత వచ్చి తనకు నచ్చినప్పుడే తింటారు. అలాంటప్పుడు ఇంకా మేము పిలవడం ఎందుకని తర్వాత రోజు నుంచి మానేసాం. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అదే అంటున్నారు, బయటకు వెళ్ళి ప్రియా ఎక్కడుంది, ఇప్పుడు అదే అంటున్నారు బయటకు వచ్చాక ప్రియా ఎక్కడుంది ఏంటి అని కనుక్కోవా అనేసి. హౌస్ లో ఉన్నప్పుడు కూడా తనకి ఫేవర్ రాకపోయేసరికి యష్మిని చాలా ఘోరంగా అవమానించారు. అండ్ మీకు టెలికాస్ట్ చేశారో లేదో తెలియదు కానీ చాలా బూతులు కూడా మాట్లాడతారు ఆయన. తన కోపం వస్తే లిమిట్లెస్ ఉంటది తన మాటలు. చాలా అంటే చాలా ఫైర్ అయిపోతారు. 24 గంటలు ఎక్కువ ఎమోషనల్ కి ఆయన టైం కేటాయిస్తారు. గేమ్ మీద ఫోకస్ పెట్టడం అనేది చాలా తక్కువ. ఎప్పుడు చూసినా ఫ్యామిలీ అంటారు. అంత ఫ్యామిలీని మిస్ అయ్యే పర్సన్ అయితే బయటే ఉండొచ్చు కదా, లోపల ఎందుకు ఉండడం? ఆబ్వియస్లీ మేము కూడా ఫ్యామిలీని వదులుకొనే కదా వచ్చాం. అప్పుడు వచ్చేసి అర్జున్ అంటాడు, అందరికీ కూడా మనకంట ఈజీ టార్గెట్, సాఫ్ట్ టార్గెట్ అయిపోయాడు కదా అంటుంటే అఫ్ కోర్స్ నేను అగ్రీ చేస్తా, నేను కూడా అలానే చేశా. బట్ ఆయన బిహేవియర్ హౌస్ లో అలానే ఉంటుండే, అందుకని మా రియాక్షన్ అలా ఉంది తప్పిస్తే తనని కార్నర్ చేయాలని మా ఇంటెన్షన్ కాదు. తనే కావాలనే అందరికన్నా దూరంగా వెళ్ళి కూర్చుంటాడనేసి ఈ విధంగా షాకింగ్ నిజాలైతే బయట పెట్టిందనమాట మన నైనిక. మరి మీరేమంటారు? నాగమణికంఠ జెన్యూన్ గానే గేమ్ ఆడుతున్నారంటారా? మీ ఒపీనియన్ ని కామెంట్స్ రూపంలో చెప్పేయండి.